ప్రపంచంలో గుర్తింపు పొందిన ఈఫిల్ టవర్ గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత గొప్ప నిర్మాణం ఈఫిల్ టవర్. ఇది ప్యారిస్ లోని సీన్ నది పక్కనున్న చాంప్ డి మార్చ్ పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్ నగరంలో ఎంతో ఎత్తైన నిర్మాణాన్ని గుస్తా ఈఫిల్ అనే ఇంజనీర్ నిర్మించాడు. 1889 నుంచి ఇప్పటి వరకు దీన్ని సందర్శించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో ఇది ప్రపంచంలో అత్యధికంగా డబ్బులిచ్చి సందర్శించే ప్రదేశాల్లో ప్రఖ్యాతిగాంచింది. 1887 మరియు 89 మధ్యలో ఫ్రెంచ్ విప్లవం 100 సంవత్సరాల పండుగను పురస్కరించుకొని ఈ నిర్మాణ ఏర్పాట్లు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిజానికి ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడ అధికారులు ఈ నిర్మాణం కొత్తగాను మరియు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నందువల్ల తమ నగరంలో ఉన్న డిజైన్ లో సరిపోదని చెప్పారు. దీంతో ఈఫిల్ ఈ నిర్మాణం గురించి ప్యారిస్ లోని ప్రపంచ అధికారులకు సమర్పించాడు. అక్కడున్న ఆఫీసర్లు దీన్ని పరిశీలించిన తర్వాత అక్కడే 1889లో ఈ టవర్ ను నిర్మించడం జరిగింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే కేవలం ఈ టవర్ 20 సంవత్సరాలు మాత్రమే ఉండేటట్లుగా ఒప్పందం జరిగింది. అంటే టవర్ ని నిర్మించే పనిలో భాగంగా దాన్ని కూల్చడానికి కూడా వీలుగా ఉండాలని నియమం ఉండేది. ఆ నియమం ప్రకారం దాన్ని 1909లోనే దాన్ని కూల్చివేయాలి. కానీ కాలక్రమంలో అది కమ్యూనికేషన్ మరియు మిలిటరీ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడడంతో ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా దీన్ని అలాగే ఉంచేయడం జరిగింది. ప్రస్తుతం నేడు ప్రపంచంలో కల్లా అత్యధికంగా పర్యాటకులు సందర్శించే స్థలంగా ఈఫిల్ టవర్ చరిత్ర రికార్డులో ఉంది. ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు ఉండగా అందులోని లోహం బరువు 7,300 టన్నులు. ఇందులో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు 7 ఏళ్లకు ఒకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. దీన్ని నిర్మించేటప్పుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఇతర ప్రముఖుల పేర్లను కూడా రాయించాడు. ఈ పేర్లన్నిటినీ 20వ శతాబ్దం మొదట్లో తుడిచేశారు. కానీ టవర్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థతో మళ్లీ ఆ పేర్లను 1986-87 సంవత్సరంలో తిరిగి పెట్టడం జరిగింది. 1889 సెప్టెంబర్ 10న థామస్ ఎడిసన్ దీన్ని సందర్శించి అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్ కి అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్ లో సంతకం చేశారు. 1902లో మెరుపుల ప్రభావంతో 100 మీటర్ల పైభాగం దెబ్బతింది. అప్పుడు టవర్ ని కాంతితో నింపే కొన్ని దీపాలను అమర్చాల్సి వచ్చింది. 1956 జనవరి 3న అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో టవర్ పైభాగం కొంచెం దెబ్బతింది. 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతం ఉన్న రేడియో యాంటీనాను అమర్చారు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.